అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో ముందుగా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకు దేవులందరికీ నమస్తే. మరి మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి గియాలటి ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు చోటు లేదు, అవునా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు చోటు లేదు అని అన్నది మరి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, గట్లనే రెవెన్యూ మినిస్టర్, అందరూ కూడా ఐటీ మినిస్టర్ కూడా ఎక్కడ కబ్జాలైనా కూడా మరి అలాంటి కబ్జాలకు చోటు లేదని క్లియర్గా చెప్పడం ద్వారా కబ్జాలకు గురైతే మా దృష్టికి తీసుకొస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. మరి అసలు ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి. సో మీకు క్లియర్గా బోర్డు చూపిస్తా. మరి జిల్లాలు కూడా పరిధి అనమాట. దిస్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 124 ఆఫ్ జిల్లల్గూడ, బాలాపూర్ మండల్. ట్రెస్పరింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. మరి ఈ ల్యాండ్కి సంబంధించి చూసి ఇది వచ్చేసి ఒక్కసారి విజువల్స్లో అక్కడ చూడొచ్చు. మన మాజీ విద్యాశాఖ మంత్రి మరి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి క్యాంపు కార్యాలయము. ఇక్కడికి ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు వస్తుంటారు, వెళ్తుంటారు. మరి ఇక్కడ ఏ కార్యక్రమాలైనా కూడా టెంట్ వేయడం జరుగుతుంది. గతంలో మరి ఎమ్మెల్యే బర్త్డే అయినా కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ప్లేస్ని కూడా కబ్జా చేయడానికి చాలామంది కబ్జా రాయిలు ప్రయత్నం చేశారు. మరి ఇక్కడే మరి క్లియర్గా ఒక డబ్బా అంటే కంటైనర్ ఏర్పాటు చేసి కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుర్రు. మరి డిఎస్కే న్యూస్ ఛానల్లో వార్త రావడంతో మరి తక్షణమే బాలాపూర్ మండల్ ఎంఆర్ఓ మరి తక్షణమే స్పందించి మరి దానిపైన యాక్షన్ తీసుకొని ఆ ఒక డబ్బాను చిత్తు చేయడం జరిగింది. మరి మీ అందరికైతే మరి ఇక్కడ జరిగినటువంటి ఇంకొక కబ్జా ఏందే సీనన్న అంటే మరి గతంలో కూడా నేను మీ అందరికీ ఒక్కసారి ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. సో అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా ప్రభుత్వం ల్యాండే. సో ఏదైతే ఇక్కడ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది, మరి దీని పక్కకు క్లియర్గా చూడొచ్చు. మరి దీని పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ పైన చూస్తే హై టెన్షన్ వైర్లు, కింద చూస్తే నిర్మాణం. అసలు వాస్తవానికైతే చూసినట్టయితే గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణం ప్రారంభించుకోవడం జరిగింది. అక్రమ నిర్మాణం ప్రారంభించుకోవడంతో డిఎస్కే న్యూస్ ఛానల్లో మంత్రి ఇలాకాలో మాయమైపోతున్న భూములు అని చెప్పేసి నేను వార్త వేయడం జరిగింది. ఆ వార్తకు స్పందించి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ తక్షణమే స్పందించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం సీకులను అంటే ఏదైతే సంబంధించి పిల్లర్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బాగా డబ్బులున్నటువంటి వ్యక్తులు కబ్జా చేసినట్టున్నారు. మరి వర్క్ కూడా చూడొచ్చు, క్లియర్గా సూపర్ నడుస్తుంది. మొత్తం మీద టైల్స్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఓన్ ప్లాట్ కొనుక్కొని మరి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తుర్రో, అదే విధంగా టాపెస్ట్ టైల్స్. అబ్బాబ్బాబ్బా సూపర్ కదా. మరి ప్రభుత్వ భూమిలో కబ్జా చేసినటువంటి ప్లాట్లో ఇంత మంచి నిర్మాణం చేస్తుంటే మరి దీనికి పర్మిషన్ ఎట్లా సాధ్యమైంది? ప్రభుత్వ భూమికి పర్మిషన్ ఎట్లా సాధ్యమైంది ఇంతకి ఇచ్చారు అంటే దీంట్లో మరి ఎంఆర్ఓ ఎన్ని లక్షలు తీసుకున్నట్టు, లేక ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ ఎన్ని లక్షలు తీసుకున్నట్టు అంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ నడుస్తుందంటే దీని వెనుక ప్రతి ఒక్కరికి చేతులు తడిసినాయని కూడా కన్ఫర్మ్ చెప్పొచ్చు. మరి ఇక్కడ పని నడుస్తుంది, అడుగుదాం వాళ్ళనే. ఏం పేరు నీ పేరు? కాశీ సార్. కాశీ. ఎవరు కట్టిస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్? బిల్డర్ సార్. సార్ ఏ సారు? సార్ పేరు తెలియదు సార్. సార్ పేరు తెలియదు. ఏం చేస్తాడు ఆయన? ఇవే చేపిస్తున్నాం. కోమటోళ్ళు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? తెలియదు సార్. ఎన్ని రోజులు ఈ పని స్టార్ట్ చేసి? ఈ రోజే చేస్తారు. సో క్లియర్గా చూడొచ్చు. పైన చూస్తే హై టెన్షన్ వైరు ఎగ్జాక్ట్లీ ఒక 4 నుంచి 5 ఫీట్ల హైట్ మాత్రమే ఉంది. గతంలో కూడా మరి ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు కింద ఉన్నటువంటి ఎన్నో షాక్ సర్క్యూట్లు వచ్చి మరణించినటువంటి టైమ్స్లో కూడా ఉన్నాయి. మరి ఈ హై టెన్షన్స్ వైర్ కింద మరి ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఎలా సాధ్యం? అసలు క్లియర్గా అడుగుతున్నా, ఎంఆర్ఓ గారికి మీకు ఎంత ముట్టినాయి?
నేనేం అడుగుతున్నానంటే ప్రభుత్వ భూమిలో ఇంత క్లియర్గా వైర్ల కింద అక్రమ నిర్మాణం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అసలు మీరు ఏం చేస్తున్నట్టు? ఏసీ కార్లో వచ్చి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులతో జీతం తీసుకోవడానికి మాత్రమే వస్తున్నారా? అంటే మీరు ప్రజలను మోసం చేస్తున్నారా లేక ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారా? అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది మీరు ఎక్కడన్నా కబ్జాలు చేసుకొని ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేసుకొని మేము మాత్రము నామమాత్రపు వార్తలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎవరేం చేస్తారులే అన్నట్టు వ్యవస్థ తయారైపోయింది. అంటే ప్రభుత్వం రూలింగ్ అట్లున్నది. ఇది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణంపై మరి చర్యలు తీసుకొని మరి దీని వెనుకున్నటువంటి అక్రమదారులు ఎవరినో మరి బయటికి తీస్తారా మరి వేచి చూడాల్సిందే.